బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వార్కు సంబంధించి సౌదీ అరేబియా గడ్డపైన యుఎస్కు భారీ నష్టం వాటిల్లింది. యుఎస్ ఎయిర్ ఫోర్స్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి అవాక్స్ విమానం పైన ఇరాన్ మిసైల్ దాడి చేసింది. సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం పైన అటాక్ చేసింది ఇరాన్. అత్యాధునిక నిఘా విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేసింది. అమెరికాకు సంబంధించినటువంటి అత్యాధునిక నిఘా విమానం అవాక్స్ పైన ఇరాన్ మిసైల్ అటాక్ చేసి దాన్ని ధ్వంసం చేసింది. అవాక్స్ విమానంలోనే అత్యాధునిక రాడార్ వ్యవస్థ ఉంటుంది. దీని ద్వారా ఇన్నాళ్ళు శత్రువుల విమానాల క్షిపణుల కదలికల్ని పసిగట్టింది అమెరికా. సో ఇది ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్గా పనిచేస్తుంది ఆ విమానం. సో దానిపైన గురి చూసి మరీ కొట్టింది ఇరాన్, దాన్ని ధ్వంసం చేసింది. ఒక రాడార్ వ్యవస్థ మొత్తం దాంట్లోనే ఉంటుంది. ఆ రాడార్ వ్యవస్థ ద్వారా ఇన్నాళ్ళు శత్రువుల విమానాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎటు టార్గెట్ దిశగా వెళ్తున్నాయి అనేది ఎప్పటికప్పుడు దీని ద్వారానే తెలుసుకునేది అమెరికా. సో క్షిపణులు ఎటువైపు నుంచి కదులుతున్నాయి, క్షిపణుల మూవింగ్స్ ఎక్కడి నుంచి ఉన్నాయనేది దానిపైన అమెరికా ఈ అవాక్స్ విమానం గుండానే పసిగట్టేది. ఈ 3 సెంట్రీగా అవాక్స్కు మంచి పేరుంది. బోయింగ్ 707 మోడల్లో మార్పులు చేసి ఆకాశంలో విహరించే కమాండ్ కంట్రోల్ సెంటర్గా దీన్ని తీర్చిదిద్దారు. ఒక బోయింగ్ 707 మోడల్ ఇది. ఆ మోడల్కి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దాన్ని ఆకాశంలో విహరించేటువంటి కమాండ్ సెంటర్గా తీర్చిదిద్దారు. కమాండ్ సెంటర్ అంటే ఇంకా మొత్తం ఒక పూర్తి నిఘా వ్యవస్థ దాంట్లోనే ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి విమానాలు ఎటువైపు విమానాలు సంచారం కొనసాగుతోంది, క్షిపణులు ఏ దారి నుంచి వస్తున్నాయి, క్షిపణులు ఏ రూట్లో అంటే వాటి కదలికలు ఎక్కడ ఉన్నాయి అనే దానిపైన పూర్తిగా ఈ విమానంలో సమాచారం తెలుసుకోవడానికి వీలుంటుంది. ఆకాశంలో 250 మైళ్ళ పరిధిలో ఏం జరిగినా గుర్తించగలదు. సో దాదాపుగా అంటే ఒక 300-400 కిలోమీటర్ల వరకు ఆకాశంలో ఎక్కడ ఏం జరుగుతోంది, ఏ విమానం ఎటువైపు వెళ్తోంది, ఏ దారి గుండా ప్రయాణిస్తుంది, క్షిపణులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది 1 కాదు 2 కాదు ఏకంగా 250 మైళ్ళు అంటే దాదాపుగా 400 కిలోమీటర్ల పరిధిలో ఏం జరిగినా కూడా ఈ విమాన వ్యవస్థ గుర్తించగలుగుతుంది. దీని ఖరీదు $70 కోట్ల. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 6,000 కోట్లు. ఈ యొక్క విమానం ఖరీదు 6,000 కోట్లు. అమెరికా దగ్గర ఇంకా ఇటువంటివి 16 అవాక్స్ విమానాలు ఉన్నాయి. సో దాంట్లో ఒక అవాక్స్ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేసింది. ఇంకా 15 ఉన్నాయి ఇటువంటి కమాండ్ సెంటర్ కలిగినటువంటి అవాక్స్ విమానాలు. ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్గా దీనికి పేరుంటుంది. 100 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుల విమానాలపైన క్షిపణులపైన ఇది నిఘా వేసేటువంటి అత్యంత శక్తివంతమైన విమానం అవాక్స్ విమానం. ఈ అవాక్స్ విమానాన్ని ధ్వంసం చేసింది ఇరాన్. మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మరింత సమాచారం అందిస్తారు. రామ్దాస్, ఏకంగా గురి చూసి మరీ కొట్టింది అమెరికాకు చాలా శక్తివంతంగా ఉన్నటువంటి అవాక్స్ విమానాన్ని ధ్వంసం చేసింది ఇరాన్. సో దీంతో ఇంకా దాని నిఘా వ్యవస్థ దాదాపుగా చాలా వరకు లాస్ అయినట్టుగానే భావించవచ్చా అమెరికా? నిన్న సౌదీ క్యాపిటల్ రియాద్ కు ఆగ్నేయంగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో ఈ ఫోటోలు మనకు నిర్ధారణకు వచ్చాయి. ఎందుకంటే నిన్న అవాక్స్ విమానాన్ని ఇరాన్ డ్రోన్లు షాహిద్ 136 డ్రోన్లు అటాక్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేసినట్టుగా క్లియర్ గా ఇరాన్ యొక్క వార్తా సంస్థలు కూడా బెస్ట్ టీవీ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు చాలా క్లియర్ గా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికైతే యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇంకా బహిరంగంగా స్పందించలేదు, దీని గురించి ఎక్కడ వ్యాఖ్యానించలేదు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే చిత్రాల్లో పైలాండ్లు, నిల్వ యూనిట్లు, అలాగే ఆ చదును చేసిన ప్రాంతాలపై ఉన్న గుర్తులు, అంశాలు కూడా ఉపగ్రహ చిత్రాలతో పోలిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఫుల్ డ్యామేజ్ అయినట్టు మనకు అర్థమవుతుంది. సో ఇరాన్ సైన్యం జరిగిన దారిలో 12 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారు. వాళ్ళు అయితే పరిస్థితి ఉన్నట్టుగా అమెరికా అధికారులు అయితే కొన్ని లీకులు ఇస్తున్నారు. అంటే కనీసం 2 అమెరికా ఇంధనంతో మనం రెక్లెస్ 136 అంటారు, అవి కూడా దెబ్బతిన్నట్టుగా మనకు కొన్ని అంతర్జాతీయ మీడియా పత్రాలు, వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి పదాలు కూడా మనకు అర్థమవుతున్నాయి. సో ఇక్కడ సండే రోజు ఇరాన్ చెందినటువంటి IRGC అనుబంధ పార్ట్స్ వార్తా సంస్థ చెప్తుంది ఏంటంటే షాహిద్ డ్రోన్ ఈ E3 విమానాన్ని ఢీకొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. సో E3 అవాక్స్ అనేది చాలా ఖచ్చితమైనటువంటి నిఘా విమానంగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అమెరికన్ అమలు పోయినటువంటి అత్యంత అధునాతమైనటువంటి ఒక ఆయుధ విభాగము. అంటే ప్రధానంగా శత్రు ఏదైతే క్షిపణులు ఉన్నాయో, తర్వాత డ్రోన్ ఉన్నాయో, వాటిని ముందే పసిగట్టి ఎదుర్కొనే సత్తా ఉంది. అయినా అలాంటి విమానాన్ని కూడా వీళ్ళు యుద్ధం చేయగలిగారంటే ఏ రకమైనటువంటి దాడికి వ్యూహాలు పడినా కూడా మనకు చాలా క్లియర్ గా
అర్థమవుతుంది. సో పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి అమెరికాకి ఇది ఒక గట్టి ఎదురుదెబ్బగా చెప్పాలి. ఇప్పుడు కింగ్ సుల్తాన్ ఎయిర్ బేస్ సంబంధించి జరిగిన దాడికి సంబంధించి అగ్రరాజ్యానికి చెందినటువంటి అత్యాధునిక నిఘా విమానం ఇది యాక్చువల్ గా ఇది బోయింగ్ 707 సెంచరీ అంటారు. సో అమెరికా దాని మిత్ర దేశాలకు సంబంధించినటువంటి కళ్ళు చెవుల్లాగా ఉంది. ఎందుకంటే ఇది చాలా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా చాలా క్లియర్ గా వర్కౌట్ అవుతుంది. దాంతో పాటు రియల్ టైమ్ జీపీఎస్ ని అలాగే రాడార్ సిస్టమ్ ని మానిటరింగ్ చేయడంలో కూడా చాలా పకడ్బందీగా ఇది ఎయిర్బోర్డ్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ దీని యాక్టివేట్ గా ఉంటాయి ఎప్పటికప్పుడు. కానీ అలాంటి విమానం కూడా నిన్న దెబ్బతిందంటే ఇక నిజంగా ఇరాన్ ఏ రకమైన వ్యూహాలకు మదం పడుతుందో మనకు అర్థమవుతుంది. చాలా క్లియర్ గా ఇక్కడ ఇరాన్ చేసినటువంటి దాడులు అంటే ప్రధానంగా ఇరాన్ సంబంధించి ఖర్చు దీపాన్ని టార్గెట్ చేస్తామో లేదా హార్మోజ్ ను టార్గెట్ చేస్తామనో లేదా అలాగే ఇరాన్ యొక్క సెంట్రల్ విమానంలో ఉన్నటువంటి అక్కడ ప్రధానమైనటువంటి స్థావరాలను ధ్వంసం చేయడంతో ఒకసారిగా ఇరాన్ అయితే విడిచిపోతుంది. ఇజ్రాయెల్ పై ఇటు అమెరికా స్థావరాలతో విడిచిపోతున్న వస్తుంది. ఇంకా కూడా గల్ఫ్ దేశాలు కేవలం సౌదీ కాదు, కువైట్ అలాగే బహ్రెయిన్ యూఏఈ లాంటి ప్రాంతాల్లో కూడా డ్రోన్లను అలాగే మిసైళ్లను ఇంటర్సెప్ట్ చేసినట్టుగా మన వార్తలు అందుతున్నాయి. ఇక యూఏఈ అయితే ఇంకా 1800 డ్రోన్లను ఇంటర్సెప్ట్ చేసింది. అలాగే 350 పైగా మిసైళ్లను ఇంటర్సెప్ట్ చేసిన ఉంది. ఈ దేశాలన్నీ కూడా బాగా దేశాలుగా ప్రస్తుతం పరిణమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ విధంగా కూడా ప్రస్తుతం ఇది డ్యామేజ్ అనేది చెప్పాలి. ఈ విమానాన్ని దెబ్బతీయడం ద్వారా మరి ఇంత ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఎలా వీళ్ళు అందుకోగలుగుతారనేది కూడా మనకు ఒకసారి పరిశీలిస్తే రష్యానే వీళ్ళకి పక్క సమాచారాన్ని నిఘా వ్యవస్థలటువంటి అంశాలను షేర్ చేసుకుంటుందని మనకు క్లియర్ గా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఏదైనా కూడా ప్రస్తుతం పశ్చిమాగా ఇస్తున్న నేపథ్యంలో ఇది ఒక భారీ డ్యామేజ్ అని చెప్పాలి. ఇరాన్ ఒక పైచే సాధించినట్టు మనకు అర్థమవుతుంది. సో దారులు ప్రజాతో ప్రశ్నించే ఇంకా ఉద్రిక్తత కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే మళ్ళీ ట్రంప్ లేటెస్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఓవైపు చర్చలు జరుగుతున్నాయంటే మరో ఖర్చు దీపాన్ని వాదన చేసినందుకు తమ కార్యకర్తలు కావచ్చు లేదంటే పదాతి దళాలు సిద్ధంగా ఉన్నాయంటూ చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే వాళ్ళంతా కూడా మిడిల్ ఈస్ట్ చేరుతున్నారు. సో ఏదేమైనా యుద్ధం అనేది ఏ స్థాయికి వెళ్తుంది, మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నారు మాత్రం వెళ్తుంది. ఇప్పటికైతే ఈ అవార్డ్స్ E3 అవార్డ్స్ డ్యామేజ్ సంబంధించి సెంట్రల్ కమాండ్ అయితే ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ అయితే రాలేదు. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. సౌదీ అరేబియా గడ్డపైన యుఎస్కు భారీ నష్టం వాటిల్లింది. యుఎస్ ఎయిర్ ఫోర్స్లో అత్యంత కీలకమైన అవాక్స్ విమానం పైన ఇరాన్ మిస్సైల్ దాడి చేసింది. సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం పైన పకడ్బందీగా దాడి చేసింది ఇరాన్. దీంట్లో అమెరికాకు సంబంధించిన అవాక్స్ విమానం ధ్వంసమైంది. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం పైన ఇరాన్ శుక్రవారం జరిపిన దాడిలో అగ్రరాజ్యానికి చెందిన అత్యాధునిక నిఘా విమానం బోయింగ్ E3 సెంట్రీ తీవ్రంగా ధ్వంసమైంది. అమెరికా దాని మిత్ర దేశాల బలగాలకు కళ్ళు చెవుల్లాగా ఈ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అవాక్స్ విమానం పనిచేస్తూ ఉంటుంది. ఇందులోని అత్యాధునిక రాడార్ వ్యవస్థ విమానాలు క్షిపణుల కదలికలను అంటే కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచే ఇది పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. అంత నిఘా వ్యవస్థ దాంట్లో ఉంటుంది. దీన్ని కోల్పోవడం వాషింగ్టన్కు చాలా పెద్ద లాస్ అని చెప్పొచ్చు. అలాగే భూతల పోరుకు అమెరికా సిద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న వేళ యుద్ధాన్ని మరింత ఉధృతంగా విస్తరిస్తోంది. ఇరాన్లోని పలు విశ్వవిద్యాలయాలపైన ఇజ్రాయెల్ ఆదివారం వైమానిక దాడులతో విరుచుకుపడింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ యూనివర్సిటీలతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా అమెరికా విశ్వవిద్యాలయాల శాఖలపైన దాడులు చేస్తామని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ IRGC హెచ్చరించింది. శాంతి చర్చలు జరుపుతామని చెబుతూనే పశ్చిమాసియాలో అదనపు బలగాల మోహరింపు వేగాన్ని పక్క వాషింగ్టన్ పెంచుతోంది. అయితే ఇప్పుడు ఈ విమానం అవాక్స్ విమానం మొత్తం పూర్తిగా ధ్వంసం కావడంతో నిఘా వ్యవస్థ చాలా వరకు లాస్ అయిందని చెప్పొచ్చు అమెరికాకు. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం పైన ఇరాన్ చేసిన దాడిలో పలు ఇతర విమానాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే మిగతా వాటితో పోలిస్తే E3 సెంట్రీని కోల్పోవడం అమెరికాకు అత్యంత నష్టదాయక పరిణామం. ఇది సాధారణ విమానం కాదు. ఇది బోయింగ్ 707 మోడల్లో మార్పులు చేసి గగనతలంలో ఆకాశంలో ఒక కమాండ్ సెంటర్ విహరించేలాగా ఒక మూవింగ్ కమాండ్ సెంటర్ లాగా దీన్ని రూపొందించారు. ఇది శత్రు దేశాల డ్రోన్లు ఎక్కడున్నాయి, క్షిపణులు ఏ దారిలో వస్తున్నాయి, యుద్ధ విమానాలు ట్యాంకర్ల విమానాల కదలికలను నిశ్చితంగా గమనిస్తూ ఉంటుంది. గగనతలంలో 250 మైళ్ళ పరిధిలో ఏం జరిగినా కూడా ఇది గుర్తించగలదు. అంటే ఇప్పుడు కోల్పోయిన దాని స్థానాన్ని భర్తీ చేయాలంటే $70 కోట్ల అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు. సో ఇది 6,000 కోట్ల రూపాయలు లాస్ అయిపోయింది ఇప్పుడు అమెరికాకు. ఈ విమానం ధ్వంసం కావడం వల్ల దీని ధర సుమారు 6,000 కోట్లు ఉంటుంది. ప్రస్తుతం అమెరికా వద్ద E3 సెంట్రీలు
16 మాత్రమే పనిచేసే స్థితిలో ఉన్నాయి. అవాక్స్ను కోల్పోవడంతో గల్ఫ్లో తమ నిఘా కార్యకలాపాలకు ఇబ్బందులు తప్పవని అమెరికా అధికారులు చెబుతున్నారు. యుద్ధంలో ఇప్పటివరకు అమెరికా సైనిక సిబ్బంది 13 మంది మృత్యువాతపడ్డారు. 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రిన్స్ సుల్తాన్ స్థావరం ఉపగ్రహ చిత్రాలను అసలు ఇరాన్ ఎట్లా సంపాదించిందంటే ఇరాన్కు రష్యానే అందించి ఉండొచ్చు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకునేలా టెహ్రాన్కు మాస్కో నిఘా విభాగం సహాయం అందిస్తుందంటూ ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పైన భీకర దాడులను ఇరాన్ కొనసాగించింది. దక్షిణ ఇజ్రాయెల్లోని బీర్షెబా ప్రాంతంలో ఉన్న నియోట్ హవావ్ పారిశ్రామిక జోన్లో టెహ్రాన్ క్షిపణి దాడులతో భారీగా మంటలు చెలరేగాయి. సో ఇది అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విమానం అవాక్స్ విమానం. అవాక్స్ విమానాన్ని అమెరికా కోల్పోవాల్సి వచ్చింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా దాని విలువ 6,000 కోట్ల రూపాయల విలువ అది. సో అది మామూలు విమానం కాదు. బోయింగ్ 707 విమానానికే కొన్ని మార్పులు చేసి గగనతలంలో సంచరించేటువంటి ఒక పటిష్టమైన నిఘా వ్యవస్థ, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ మొత్తం దాంట్లోనే ఉంటుంది. కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలో ఏం జరుగుతోంది, విమానాల రాకపోకలు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాయి, క్షిపణులు ఎట్లా వస్తున్నాయి, యుద్ధ విమానాలు కావచ్చు, ట్యాంకర్లు కావచ్చు, వీటి కదలికలను అనునిత్యం గమనించి పక్కా సమాచారాన్ని తెలుసుకునేటువంటి వ్యవస్థ ఈ విమానంలో ఉంటుంది, అవాక్స్లో ఉంటుంది. అది మామూలు విమానం కాదు. బోయింగ్ 707 విమానానికే కొన్ని మార్పులు చేసి ఏకంగా ఒక కమాండ్ సెంటర్నే దానిలో ఏర్పాటు చేశారు. గగనతలంలో నిత్యం సంచరిస్తూ శత్రువుల యొక్క క్షిపణులు ఎక్కడ సంచరిస్తున్నాయి, డ్రోన్లు ఎక్కడ సంచరిస్తున్నాయి, ఇవన్నీ కూడా పక్కా సమాచారం తెలుసుకుంటుంది అవాక్స్ అనేటువంటి ఆ విమానంలో ఉన్న వ్యవస్థ. కానీ ఇప్పుడు ఇరాన్ దాన్ని టార్గెట్ చేసి మరి దాన్ని ధ్వంసం చేయడంతో చాలా పెద్ద నష్టం వాటిల్లింది అమెరికాకు అని చెప్పవచ్చు. సో ఇటువంటివి ఇంకా కొన్ని అమెరికా దగ్గర ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఇది అత్యంత ముఖ్యమైనదిగా చెబుతున్నారు. ఈ ముఖ్యమైనటువంటి అవాక్స్ విమానం దెబ్బతినడంతో ఇక నిఘా వ్యవస్థ దాదాపుగా చాలా వరకు లాస్ అయింది అమెరికా అని చెప్పవచ్చు.